అర్థమైపోయింది 12 సంవత్సరాల్లోనే ఆ నిర్ణయం సరైంది కాదు అని ప్రజలకు చాలా క్లియర్గా అర్థమైపోయింది. ఇవాళ మావిగనే సరైనటువంటి ప్రపోజల్ అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ముందుకు సాగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా దీన్ని డైవర్ట్ చేసి దీనిలో ఏదో లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని డైవర్షన్లు చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసే కార్యక్రమం చేస్తున్నారు, బూతులు తిట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఆయనకి చాలా ఛానల్స్ ఉన్నాయి, వేయించారు శాటిలైట్ ఛానల్స్, అవి కాకుండా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు. కొన్ని లోకేష్ గారు కొన్నాడంట, వేల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్ పేజీలు కొని దానిలో మావిగనంటే బూత్ మాట, మావిగనంటే బూత్ మాట అని ఓ ట్రోల్ చేశారు. రివర్స్ ట్రోల్ అయింది. ఇవాళ అమరావతి ఒక పెద్ద బూతు, అమరావతి అనేది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితుల్లో లేదు అనేది చాలా స్పష్టంగా అయిపోయిన తర్వాత ఇవాళ ప్రజలు చర్చించుకుంటున్నారు. తిరగబడేటటువంటి పరిస్థితుల్లో కూడా ఇవాళ ఉన్నారు అనే విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మావిగన్ ఇస్ ద బెస్ట్ ప్రపోజల్. మావిగన్ వైపు ప్రజలు ఆలోచన చేస్తున్నారు. అమరావతి అనేది పూర్తయ్యేది కాదు అని తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన డైవర్షన్ పాలిటిక్స్ మొదలెట్టారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేసే కార్యక్రమాలు, అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మీడియాలో పనిచేసే వాళ్ళని, మీడియా అధిపతుల్లాగా వ్యవహరించే వారిని, అంటే మీడియా అధిపతులు కాదు, మీడియాలో పనిచేసినటువంటి వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పూడి శ్రీహరిని మొన్న అరెస్ట్ చేశారు, తీసుకువెళ్లారు, లీగల్గా దెబ్బతిన్నారు, మళ్ళా హైకోర్టుకి వెళ్ళి ఏదో తతంగం చేస్తున్నారు. ఏదో ఒక విధంగా కక్ష సాధించి చర్చలో ఇదే ఉండాలి, ఇంకా మావిగన్ గురించి ఉండకూడదు అనేటువంటి తాపత్రయపడుతున్నప్పటికీ కూడా మళ్ళీ చర్చ మావిగన్ వైపు వెళ్తుంది. నేను ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా. కేవీఆర్ టీవీ చూశారుగా మొన్న, ఒక జర్నలిస్టు, ఆయనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, దానిలో చాలా విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. మొన్న ఆంధ్ర పోలీసులు వెళ్ళారు, రాత్రిపూట ఇంట్లో ప్రవేశించి ఆ కేవీఆర్ వచ్చేంతవరకు వెళ్ళమంటున్నారు. ఏం పోయేగలం వచ్చిందో నాకు అర్థం కాలేదు. పోలీసులు వెళ్ళి ఒక నోటీస్ ఇచ్చి రమ్మని చెప్పొచ్చు, దొంగలు కాదు, దోపిడీదారులు కాదు. ఈజ్ ఎ జర్నలిస్ట్. ఒక తప్పు చేశాడని మీరు భావిస్తే కేసు పెట్టారు. ఏం తప్పని నాకు అర్థం కాలేదు. రెడ్ బుక్ని ఎర్రి బుక్ అన్నాడు. ఎఫ్ఐఆర్లు ఏం రాశారు? బూత్ రాశారు, ఎర్రి అని ఇంకా బూత్ రాశారు. రాసేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేది బొడరాలని ప్రయత్నం చేశారు. ఏం పోయేగానే వచ్చింది నాకు అర్థం కాలేదు. అంటే జర్నలిస్టుల మీద, రాజకీయ నాయకుల మీద పోలీసుల్ని ఉపయోగించాలనేటువంటి పరిస్థితిలోకి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయారు. నేను చెప్తా ఉన్నా, పోలీసు వారికి కూడా చెప్తున్నాయా, మీరేదో అధికారులు చెప్పారని, మీ పై అధికారులు చెప్పారు, మీరు వెళ్తే ఇరుక్కుపోతారు. పైనుంచి ఆదేశాలు వస్తే ఇరుక్కుపోతారు. మీరు చేస్తున్నది తప్పు అనే విషయాన్ని మీరు గ్రహించండి. చట్టబద్ధంగా చేసుకోండి, తప్పులేదు. చట్టబద్ధంగా చేసుకుంటే ఎవరు కాదనరు. కానీ పోలీసులు అంటే ఒక గౌరవం, భయం కూడా ఉంటుంది. ఎందుకంటే చట్ట ప్రకారం వ్యవహరించేటటువంటి వ్యక్తులని, మీరు చట్ట ప్రకారం వ్యవహరించట్లేదని తెలిసిందా ప్రజలు తిరగబడతారు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. డెఫినెట్ గా ప్రజలు తిరగబడతారు. ఇవాళ ఒక పోలీసు డ్రెస్ వేసుకుని లాఠీ తీసుకెళ్తే ఏమి లేకపోయినా 10 మంది పారిపోతారు. ఎందుకు? చట్ట ప్రకారంగా వ్యవహరించేటటువంటి బాధ్యత కలిగిన వ్యక్తి పోలీసు అని. మీరు చట్ట ప్రకారం వ్యవహరించట్లేదు, అన్యాయంగా వ్యవహరిస్తున్నారు, తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, అధర్మంగా వ్యవహరిస్తున్నారంటే మీ మీద తిరగబడతారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. అలాంటి పరిస్థితి రాష్ట్రంలో తెచ్చుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఇది లోయర్ ఆఫీసర్లు కాదు, హయ్యర్ ఆఫీసర్స్, లోయర్ ఆఫీసర్స్ పంపించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం, మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకునే ప్రశ్న ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే హైబ్రిడ్ పాలిటిక్స్, అనైతికమైన పాలిటిక్స్. మీరు చూశారుగా, చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీలో ఇవాళ ఉన్నాడు, సపోర్టర్గా ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ స్నేహంతోనే గెలిచాడు, ఎన్డీఏతో ఉన్నాడు. ఢిల్లీ వెళ్తారండి, ఎన్డీఏతో ఉంటారు, కాంగ్రెస్తో డిన్నర్లకు వెళ్తారు. రేవంత్ రెడ్డితో డిన్నర్లకు వెళ్తారు, రేవంత్ రెడ్డితో చట్టాపట్టాలు వేసి తిరుగుతారు, కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయినటువంటి ఆయనతో మంత్రాలు జరుపుతారు. ఏమిటి ఊసర రాజకీయాలు, హైబ్రిడ్ రాజకీయాలు? నాకు అర్థం కాల. ఇవాళ కొత్త ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు ఇదే పని. ఊసర వెళ్లి రాజకీయాలు చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని మనం ఇప్పుడు గమనించాం, ఇప్పుడు గమనిస్తున్నాం.